తెలంగాణ భవన్ చుట్టూ కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే బీఆర్ఎస్ నేతలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తామంటూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏదైతే బెడ్ క్యాంప్కి సంబంధించి కూడా ఏదైతే ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద కూడా వారందరూ కూడా వారి రక్తాన్ని ఇస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఆ పాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తామంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలంతా కూడా దిగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆ పరిస్థితులను ఒకసారి చూడొచ్చు. తెలంగాణ భవన్ చుట్టూ కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇటు వారిని అరెస్ట్ చేయడానికి కూడా ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇటు పోలీసులు భారీ ఎత్తున చేరుకొని బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పిలుపునిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా బ్లడ్ ప్యాకెట్స్ ఇచ్చే తీరుతామన్నదాన్ని కూడా వారు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో చూస్తున్నాం మనం విజువల్లో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అదేవిధంగా మహిళా కానిస్టేబుల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఆ తెలంగాణ భవన్ మనం చూస్తున్నాము. ఈ ఫ్రంట్ గేట్ నుంచే కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా భారీ ఎత్తున మరికొద్దిసేపట్లోనే బయటకు వస్తారనే దాన్ని కూడా వినిపిస్తూ ఉన్నది. వారంతా కూడా ఈ బ్లడ్ డొనేట్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ నేతల రక్తాన్ని చిందించి పారించాలనే దాన్ని కూడా ఏదైతే తను చేసిన కామెంట్స్ ఉన్నాయో దాని మీదనే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఫైర్ అవుతున్నటువంటి నేపథ్యం. దాని మీదనే వారంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి క్యాంప్ కూడా నిర్వహించారు. బ్లడ్ క్యాంప్ సంబంధించి కూడా వారి రక్తాన్ని మొత్తం కూడా ఆ ప్యాకెట్లలో నింపి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్న దాని మీద కూడా అందరూ కూడా ఏకదాటిగా మీద ఉండి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతం నుంచి కూడా ఇదే ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి, ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీకి ఇదే రగడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కాళేశ్వరం సంబంధించి కూడా చర్చలకు సవాళ్ళకి సిద్ధమా అంటూ కూడా ఆ సవాళ్ళకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో రక్తాన్ని చెందించండి అనే దాని మీద కూడా ఇప్పుడు దాని మీదనే రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం కన్నపంపికి సంబంధించినటువంటి పంప్ హౌస్లో అక్కడ వాటర్ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనే దాని మీద కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఒక నీళ్ళు ఇస్తే కేసీఆర్కి పేరు వస్తుంది అన్న దాని మీద కూడా కావాల్సుకునే ఇవాళ నీళ్ళు ఇవ్వట్లేదు అనే దాని మీద కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందే అనే దాని మీద కూడా వారంతా కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ అయినటువంటి కాళేశ్వరాన్ని కట్టి రైతులకు నీళ్లు అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం గతంలో అహర్నిశలు పనిచేసి వాళ్ళ ప్రాజెక్టును నిర్మించి వాళ్ళ రైతులకు అందించే ప్రయత్నం చేసింది. సో దాన్ని ఎక్కడో ఒక చిన్న పిల్లర్ కుంగిపోతే ఈ వివాదానికి అంతా కూడా తీసుకురావడం వల్ల ఇవాళ ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రజలకే కదా, రైతులకే కదా అనే దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్కి ఇవాళ వారందరూ కూడా ఒక పెద్ద ఎత్తున నిరసనకు వెళ్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, బయట అంతా కూడా పోలీసుల బందోబస్తు ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. లోపల బీఆర్ఎస్ నేతల వారందరూ కూడా ఈ ముట్టడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి కూడా వారంతా కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ ఇటు విద్యార్థి విభాగం నుంచి ముఖ్యంగా గెల్లి శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా తుంగబాల్ కావచ్చు, వారందరూ కూడా విద్యార్థి నేతల బీఆర్ఎస్ విద్యార్థి నేతల వారు అందరూ కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ ఇచ్చి ఆ రక్తాన్ని ముఖ్యమంత్రికి ఇస్తామన్న దాన్ని కూడా వారందరూ కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా బయలుదేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా చూద్దాం. ఈ వివాదం అంతా కూడా మరి ఎటు దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటు ప్రభుత్వానికి మాత్రం గట్టిగానే వీరు సవారు విసులుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. బాల్క సుమన్ కావచ్చు, అదేవిధంగా కర్ణ ప్రభాకర్ కావచ్చు, వివిధ నేతలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. గెల్లి శ్రీనివాస్ కావచ్చు, తుంగబాలు కావచ్చు, విద్యార్థి నాయకులందరినీ కూడా ఏకం చేశారు. ఆ బ్లడ్ డొనేట్ క్యాంప్ కూడా వారు చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఇందులో పాల్గొనడం జరిగింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగ నాయకులందరూ కూడా సో మా రక్తంతోనే పారించండి అన్న దాని కూడా వారందరూ కూడా ఒకటే శ్లోకంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే ఈ దుమారాన్ని రేపుతుందని చెప్పుకోవచ్చు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనేది బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా హిట్లర్తో పోల్చిండు కేసీఆర్ని. దాంతోపాటు పాలనని ఎప్పటికప్పుడు కేసీఆర్ని గుర్తు చేసుకుంటూ తను విమర్శిస్తూ ఉన్నాడు తప్ప ఇవాళ ప్రజలకి తను ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలకు చేయాల్సినటువంటి పనులు కావచ్చు, అవన్నీ కూడా ఏమి చేయకుండా కేవలం ప్రతిపక్ష నాయకుని కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారన్న దాని మీద కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే భారీ ఎత్తున పోలీసులు రావడం జరిగింది. వారు ఇక్కడి నుంచి డైరెక్ట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్తామన్న దాన్ని కూడా
పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి బీఆర్ఎస్ నేతలంతా కూడా సిద్ధమయ్యారు. ఈ తెలంగాణ గేటుకు సంబంధించి ముందు నుంచి కూడా వారందరూ కూడా పోలీసులని నెట్టుకుంటూ కూడా సొచ్చుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళ చేతిలో చూడొచ్చు బ్లడ్కి సంబంధించినటువంటి ఆ కవర్లన్నీ కూడా చూస్తూ ఉన్నాం. చూడొచ్చు బీఆర్ఎస్ నేతలందరూ కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. తోపులాటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటా ఉన్నది. ఇక్కడ ఏదైతే తెలంగాణ భవన్ చుట్టూ అంతా కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా స్లోగన్స్ చేసుకుంటూ కూడా బయటకు వచ్చారు. చూడొచ్చు అదిగో వాళ్ళ చేతిలో ఉన్న చూడొచ్చు ఒకసారి అదంతా కూడా బ్లడ్ వారిది. సో ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ సంబంధించి కూడా వారందరూ కూడా నిరసనగా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ వారందరూ కూడా పోలీసుల నుంచి కూడా విడిపించుకొని బయటకు వెళ్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వైపు కూడా దూసుకు వెళ్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు వారందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక తాడు సహాయంతో వారందరినీ కూడా లోపలికి పంపించేటటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఆ విజువల్లో కనిపిస్తూ ఉంది. చూడండి ఆ చేతిలో ఉన్నటువంటి బెల్ట్స్ అన్ని కూడా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులది. సో ముఖ్యమంత్రి చెప్పిన దానికి కూడా వారందరూ కూడా నిరసనగా ఆ బ్లడ్ తీసుకొని మా బ్లడ్తో పారించండి, రైతులకి ఇబ్బంది పెట్టకండి అనే దాని మీద కూడా వారందరూ స్లోగన్స్ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి దాన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీదనే మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ప్రజలకి నీళ్లు అందించేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయట్లేడు అన్నదాన్ని కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు వారు స్లోగన్స్ అన్ని కూడా ముఖ్యమంత్రికి అగెనిస్ట్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు మా రక్తం కావాలనేటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ప్యాలెస్ కు ఆయన దగ్గరికి మా రక్తాన్ని తీసుకొస్తుంటే ఈరోజు పోలీసు పెట్టి అడ్డుకోవడం సిగ్గుచేటు. బిడ్డ మా రక్తమే కావాలన్నా కదా ఈరోజు మా రక్తం ఇస్తున్నాం. ప్రజలకు నీళ్ళు ఇవ్వు. ఈరోజు పంటలు వండాలి, రైతులు బాగుంటేనే దేశం బాగుంటది. కాబట్టి వెంటనే నీళ్ళు ఇవ్వాలని మేము నీరేస్తాం. మా రక్తమే కాదు ఇంకేం కావాలన్నా ఇస్తాం, కానీ రైతులు బాగుండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రక్తం కావాలంటే తీసుకోండి, రైతులను మాత్రం ఇబ్బంది పెట్టద్దు అనే దాని మీద కూడా వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా అడ్డుకుంటా ఉన్నారు. విద్యార్థి నాయకులు నేతలను అరెస్ట్ చేస్తూ ఉంటే అరెస్ట్ చేయొద్దు మా నేతలను అంటూ కూడా వారందరూ కూడా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు మహిళా నాయకులు విద్యార్థి నాయకులు కూడా వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వాన్ని తీసుకుపోతుంటే ఇట్లా అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సిగ్గు లేకుండా నువ్వు వాక్యాలు స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు లేదా ఈరోజు అదే రక్తం మేము తీసుకొస్తామంటే నీకు ఎందుకు ఇంత భయం? ఇంత వందలాది పోలీసులను ఎందుకు పెట్టినావు? నీకంత పిరికితనం ఉంటే ఆ మాటలు మాట్లాడే ముందు ఉండాలి నీకు. అండ్ మరియు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏం చేసినాం? ఇంత కూడా చిత్తశుద్ధి లేని పోలీసులకు కూడా చెప్దాం అనుకుంటున్నాం. మహిళా విద్యార్థి నాయకులు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాలన ఏ విధంగా కొనసాగుతుంది రాష్ట్రంలో అంతా కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఆ బ్లడ్కి సంబంధించిన పేపర్లన్నీ కూడా వారు పట్టుకొని కూడా ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తలపెట్టినటువంటి దీనికి సంబంధించి కూడా కొంత ఉచిత పరిస్థితులకు దారి కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకునేంత వరకు కూడా మా పోరాటాలు ఆగమంటూ కూడా వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు అక్కడ గెల్లి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. లోపల వ్యాన్లో కూడా ఎక్కించడం జరిగింది. సో తన చేతిలో ఒక ఫ్లగార్డ్ చూస్తూ ఉన్నాం మనం. వారు అంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, రక్తం చిందించాం తీసుకోండి అనే దాన్ని కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ తోపులాట్ల బీఆర్ఎస్ నేతలకి కొంత గాయాలు కూడా అయ్యాయి. కొంతమంది కింద పడిపోయినటువంటి నేపథ్యాలు కూడా మనకి కనిపించడం జరిగింది. సో చూడొచ్చు మరింత నాయకులు కూడా వారిని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి నేతలు వీరంతా కూడా నాగేందర్ని చూస్తూ ఉన్నాము. తనని లాక్కెళ్తా ఉన్నారు, తీసుకెళ్తా ఉన్నారు. అవినాష్ విద్యార్థి నాయకుడు వారందరినీ కూడా లాక్కెళ్ళి తీసుకెళ్తా ఉన్నారు. అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారిగా ఇంత అధిక సంఖ్యలో ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తే అక్కడ కొంత పరిస్థితులు వేరేగా ఉండొచ్చు అన్నదాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. నాయకుడు కింద పడిపోయాడు. తనని తోపులాట్లు పోలీసులు కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. వారు తనని ఈడ్చి అవతల వేయడం కూడా మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. సో
ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పాలనని ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అన్నదాన్ని కూడా వారందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. తక్షణమే రైతులకు నీళ్ళు ఇవ్వాలి, రైతులను ఇబ్బంది పెట్టకూడదు అనే దాన్ని కూడా వారందరూ కూడా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంతో అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరాన్ని కట్టి మేము వాళ్ళ రైతులకు నీళ్ళు అందించేటటువంటి ప్రయత్నాలు చేసింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎండబెడతా ఉన్నాడు. కేవలం కేసీఆర్ మీద కక్షతోనే ఇవాళ అక్కసు వెళ్ళగక్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్కి మంచి పేరు వస్తుందన్న దానికి కూడా అందుకనే నీళ్ళు ఇవ్వట్లేడు అన్న దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, హై టెన్షన్గా మారుతూ ఉంది. తెలంగాణ భవన్ చుట్టూ కూడా పోలీసులు మోహరించినటువంటి నేపథ్యం. బీఆర్ఎస్ నేతలు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ గెల్లి శ్రీనివాస్ని, తుంగపాలని వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో వారంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది తప్ప ఇవాళ తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడన్న దాన్ని కూడా వారందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు కింద బైఠాయించి కూడా వారందరూ కూడా ధర్నా చేస్తున్నారు. వారు పట్టుకున్నటువంటి ఫ్లాగార్డ్లో కూడా ఒకసారి చూడొచ్చు, రేవంత్ రెడ్డి మా రక్తం తీసుకో, రైతన్నకు నీళ్ళు ఇవ్వు అంటూ కూడా రక్తం ఇస్తున్నాం, రైతన్నలకు నీళ్ళు ఇవ్వు అనే దాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తూ ఉన్నారు. నీళ్లు అడిగితే నెత్తురు కావాలా రేవంత్ రెడ్డి అనే దాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రక్త అనే దాన్ని కూడా వారు డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా వారు మొత్తం అంతా కూడా స్లోగన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో వారి చేతిలో కూడా బ్లడ్కు సంబంధించిన అవి కూడా వారు పట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రికి నీళ్ళు ఇచ్చే చిత్తశుద్ధి ఉందా అనే దాన్ని కూడా వారందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఒక్కసారిగా వాళ్ళ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మరి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ చూడొచ్చు ఆ వెహికల్ అంతా కూడా మొత్తం అందరినీ కూడా ఎక్కించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా డామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారిగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఏం చెప్తారు, ఏంటి వారి డిమాండ్స్ ఏంటి అనేది కూడా ఒకసారి వార్తను మాట్లాడించే ప్రయత్నం. వాటర్ ఇరిగేషన్ పైన వాటర్ ఇమ్మంటారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారండి, ఏమంటారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాకు హైకమాండ్ మొత్తం ఏమంటారు బ్లడ్ ఇమ్మంటారా? ఈ రోజు మా విద్యార్థి నాయకులం బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి నాయకులం వచ్చి ఒక్కొక్క లీటర్ బ్లడ్ తీసుకొని వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్తుంటే వచ్చి చూడండి ఇక్కడ పోలీసు వాళ్ళు ఇట్లా దారుణంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని వాటర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన అని చెప్తుంది. ప్రజాపాలన రాక్షస పాలన దానికి ఇది ఒక నిదార్థం. అంటే మా ప్రతిపక్ష నాయకం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రక్తాన్ని అడగడం అనేది కూడా ఈరోజు సిగ్గుచేటని కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా. ఈరోజు ఒక మనం హిరణ్యకశపుడు చరిత్ర అయినాం. అలాంటి రాక్షస పాలన ఈరోజు రేవంత్ రెడ్డి అందిస్తూ ఉన్నాడు. భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను వేయాలనుకున్న వ్యక్తి రక్తం ఒక లెక్క కాదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కడే హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. ఇలా ఎల్లినో ప్రవాహం సందర్భంగా ఇలా 10 ఏళ్ల ముందు దృష్టితో ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడు. ఇలాంటి కరువు వచ్చినప్పుడే ఇలా మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సింధులే కావచ్చు, అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసి లిఫ్ట్ పథకాన్ని పెట్టిండు. ఇలా నీళ్లు ఎత్తిపోసి రైతుల యొక్క దారిని తీర్చవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలా నీకు రక్తమే కావాలంటే మా విద్యార్థులకు రక్తం ఇస్తున్నాం, ఆ రక్తంతో నువ్వు దారిని తీర్చుకో, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల రక్తమే కావాలంటే మా రక్తాన్ని ఇచ్చేస్తాం, కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకూడదు అనేదాన్ని కూడా వారందరినీ కూడా నీళ్ళు వెంబట ఇవ్వాలనే దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. రైతులకు నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా మా నిరసనలు ఆగవనేదాన్ని కూడా వారందరూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది.